మేనమామ కేసీఆర్ వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్న మాజీ మంత్రి హరీష్ రావు గతంలో కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. ఇవాళ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డిని హరీష్ రావు కలిసి కాంగ్రెస్ లోకి వస్తారని అడిగింది వాస్తవం కాదా అని నిలదీశారు. ఆయన మాటల్లో చతురత, చేతల్లో కార్యశీలత, ప్రత్యర్థిని సైతం తన వైపు తిప్పుకునే రాజనీతిజ్ఞత ఇవే హరీష్ రావును తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేక నేతగా నిలబెట్టాయి. నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకున్న వారికి వెన్నంటే ఉంటారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అలుపెరగని పోరాటం చేసే నాయకుడు హరీష్ రావు. గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్ గా పేరు గావించిన మంత్రి తన్నీరు హరీష్ రావు. అలాంటి పేరు పొందిన హరీష్ కాంగ్రెస్ లో చేరడానికి చేసిన ప్రయత్నాలు గులాబీ అధినేత కేసీఆర్ కి తెలిసి ఆయనను దూరం పెట్టలేదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. నాడు ఇదే అంశంపై కేసీఆర్ కోప్పడడం వల్ల హరీష్ రావు వార్తలు సైతం మీడియాలో రాలేదని తెలిపారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత హరీష్ రావుకు ఎక్కడిదని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. తెలంగాణలో బీఆర్ఎస్ సినిమా అయిపోయిందని, కాంగ్రెస్ పార్టీ ఎపిసోడ్ నడుస్తోందని ఆది శ్రీనివాస్ తెలిపారు. రైతుల వడ్డీలు కూడా బీఆర్ఎస్ కట్టలేకపోయిందని, రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతు చూసి హరీష్ రావు కండ్లలో నిప్పులు పోసుకొని మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ ఆరోపించారు. 10 ఏళ్లలో రైతులకు 80,000 కోట్లు వేశామని హరీష్ అబద్ధాలు చెప్తున్నారని ఆది శ్రీనివాస్ తెలిపారు. తాము 10 మాసాలలో 22,000 కోట్లు రైతులకు రుణమాఫీ చేశామని చెప్పారు. రైతులపై కాంగ్రెస్ పార్టీకి పేటెంట్ హక్కు ఉందని చెప్పారు. తాము కౌలు రైతులకు సైతం బోనస్ ఇచ్చామని అన్నారు. కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలను పంట చీలల్లో బెదురుకు వాడిన విషయం మర్చిపోవద్దని చెప్పారు. గత 10 ఏళ్లలో ఒక్క డిఎస్సి కూడా వేయలేదని, కేసీఆర్ చేసిన కుటుంబ సర్వే లాభం ఏంటని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు బీసీ కులగణనకు అనుకూలమా, వ్యతిరేకమా అని ఆది శ్రీనివాస్ అన్నారు. మరి ఆది శ్రీనివాస్ ఆరోపణలపై మామ కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చెప్పిన ప్రతి పనిని తూచా తప్పకుండా చేసే నాయకుడు హరీష్ రావు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. సూటిగా సుత్తి లేకుండా మాట్లాడే హరీష్ రావు తన రాజకీయ జీవితంలో అనేక అవమానాలు పడ్డారు. ఎన్నో ఒడిదుడుకల్ని ఎదుర్కొన్న ఆయన తనంతట తానే దిగమింగుకున్నారు తప్ప ఎన్నడూ సీఎం కేసీఆర్ పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగించలేదు. ఇదే ఆయనకు ప్రజల మనిషిగా, కేసీఆర్ నమ్మిన మనిషిగా చేసింది. ఇప్పుడు తాజాగా హరీష్ రావు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేసింది నిజం కాదా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.